అందరికీ నమస్కారం. 2026లో జర్మనీకి వెళ్ళడం మంచిదా? లేకపోతే అమెరికాకు వెళ్ళడం మంచిదా? స్టూడెంట్‌గా అయ్యుండొచ్చు, లేదా జాబ్ సీకర్‌గా అయ్యుండొచ్చు, బీట్ ఎనీ ప్రొఫెషన్. ఓకే. సో ఏది బెటర్ అనేది మనం ఈ వీడియోలో మనం తెలియచేద్దాం. అలాగే మన వీడియోలో ఎవరైనా కొత్తగా చూస్తే వీడియోని మొత్తం చూశాక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టుగా మీ దగ్గర రావడానికి. ఈ వీడియోని మనం కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాం. మొదటి పార్ట్లో వచ్చేసరికి హైయర్ ఎడ్యుకేషన్ గురించి మనం మాట్లాడదాం. అంటే జర్మనీ వర్సెస్ అమెరికా కంపారిజన్. దాంతోపాటు జాబ్ ఆపర్చునిటీస్ ఈ రెండు నేషన్స్లో ఎక్కడ బెటర్గా ఉంది, 2026 అయి ఉండొచ్చు, లేకపోతే డౌన్ ద లైన్ ఏ నేషన్లో చాలా బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నదని మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దీంతోపాటు ఫాలోయింగ్ పార్ట్స్లో వచ్చేసరికి మనం జాబ్ సెక్యూరిటీ, అలాగే సేఫ్టీ గురించి కానీ, లేకపోతే సోషల్ బెనిఫిట్స్ అయి ఉండొచ్చు, లేకపోతే వర్క్ కల్చర్ అయి ఉండొచ్చు. దాంతోపాటు చాలా ఇంపార్టెంట్ వచ్చేసరికి మనం ఇమ్మిగ్రేషన్ పర్స్పెక్టివ్లో ఈ రెండు దేశాలకు కంపారిజన్ మనం చేద్దాం. సరే, ఇవాళ ఈ పార్ట్ 1లో వచ్చేసరికి మనం ఫస్ట్గా హైయర్ స్టడీస్ గురించి మాట్లాడుకుందాం. మన భారతదేశం, ముఖ్యంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మన తెలుగు వాళ్ళు వచ్చేది హైయర్ స్టడీస్కి, మాస్టర్స్ కానీ బయట దేశాలకు వస్తూ ఉంటారు. ముందు మనం ఫస్ట్ పాయింట్ మనం మాట్లాడుకుంటే కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకి అమెరికాలో బాగా ఎక్కువ, లేకపోతే జర్మనీలో బాగా ఎక్కువ. సో మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, జర్మనీలో మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ పబ్లిక్ ఫండెడ్ యూనివర్సిటీస్ కాబట్టి సో ఫ్రీగా ఉంటుంది, ఉచితంగా ఉంటుంది. దాంతోపాటు ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఉంటాయి. అమెరికాలో వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ కాబట్టి అక్కడ మనకి కాస్ట్ ఆఫ్ ట్యూషన్ ఫీ వచ్చేసరికి చాలా ఎక్స్ట్రీమ్ ఉంటుంది. ఆన్ అన్ యావరేజ్ వచ్చేసరికి 30 lakhs ఉంటుంది. మనం జర్మనీలో తీసుకుంటే వచ్చేసరికి పబ్లిక్ యూనివర్సిటీ ఆన్ అన్ యావరేజ్ వచ్చేసరికి 2 లక్షలు ఉండొచ్చు మనకి. అలాగే ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకుంటే ఒక 18 లక్షల వరకు ఉండొచ్చు, అంటే 18 lakhs వరకు ఉండొచ్చు. సో మనం ట్యూషన్ ఫీ వైజ్ వచ్చేసరికి జర్మనీ అనేది బెటర్ ఆప్షన్ కంపేర్ టు అమెరికా. సో మనం ఇక్కడ నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే, చదువుకుంటూ పార్ట్ టైం ఎక్కడ బాగా చేయొచ్చు, అంటే లీగల్గా చేయొచ్చు. అమెరికాలో చేయొచ్చా, లేకపోతే జర్మనీలో చేయొచ్చా? సో జర్మనీలో చదువుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి లీగల్గా 20 hours per week చేసుకోవచ్చు. అదే వాళ్ళకి వెకేషన్స్ ఉన్నాయి, ఇంకో సమ్మర్ వెకేషన్ ఆర్ వింటర్ వెకేషన్ ఉన్నప్పుడు వాళ్ళు 40 hours చేసుకోవచ్చు యాజ్ అ ఫుల్ టైం ఎంప్లాయీగా. మనం అమెరికాలో తీసుకుంటే స్టూడెంట్ వీసాగా వచ్చిన వాళ్ళు, లేదా స్టడీ పర్పస్గా వచ్చిన వాళ్ళు లీగల్గా వాళ్ళు జాబ్ చేయడానికి ఉండదు పార్ట్ టైం. కాకపోతే మన వాళ్ళు చాలామంది ఇల్లీగల్గా పనిచేస్తుంటారు. దానివల్ల ఏంటంటే లోకలైట్స్ వాళ్ళంతా చాలా ఎక్స్ప్లాయిట్ చేస్తుంటారు. మేబీ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. నాకు తెలిసిన నా బంధువుల్లో ఒక వ్యక్తి న్యూయార్క్ సిటీలో వెళ్ళిన స్టార్టింగ్ 2-3 months దొరికింది ఒక చోటన, చేస్తూ ఉన్నా సరే, ఒక నెల అయిపోయింది, శాలరీ అడిగితే నెక్స్ట్ మంత్ పడుతుంది కొద్దిగా అన్నారు. 2వ నెల కూడా అయిపోయింది. సెకండ్ మంత్ చేసిన తర్వాత కూడా శాలరీ గట్టిగా అడిగితే ఇంకో 2-3-4 daysలో పడుతుంది అన్నారు. 2-3-4 days అయిపోయి థర్డ్ మంత్కి వెళ్ళిపోయింది. సో జీతం రాపోయేసరికి వాళ్ళు గట్టిగా అడిగేసరికి ఏం చేసుకో, ఎవరికి కంప్లైంట్ చేస్తావు అని పీకేశారు. సో అక్కడ ఏంటంటే నువ్వు క్వశ్చన్ చేయలేవు ఎవరిని, ఎందుకంటే మనం లీగల్గా పని చేయలేము కాబట్టి వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఇంకో కేసు కూడా ఉంది, నాకు తెలిసిన వాళ్ళు సేమ్ న్యూయార్క్లోనే, వాళ్ళకి అవర్లీ వచ్చేసరికి $7-8 ఇచ్చేవాళ్ళు. అది కూడా షిఫ్ట్ వచ్చేసరికి పర్ వీక్ 10 hours, 11 hours, 8 hours ఎక్కడ సరిపోతాయి. అమెరికాకు మాస్టర్స్కి వచ్చిన చాలామంది వరకు దిగు మధ్య తరగతి ఉంటారు. నేను హయ్యర్ క్లాస్ గురించి, అంటే నేను డబ్బున్న వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. మామూలుగా దిగు మధ్య తరగతి వాళ్ళు చాలామంది లోన్స్ పెట్టి, లేకపోతే వాళ్ళకున్న ప్రాపర్టీని లోన్గా పెట్టి అప్పు తీసుకొని ఇలా చాలా రకాలుగా వస్తూ ఉంటారు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత పార్ట్ టైం చేసేది ఇల్లీగల్గా, ఆ ఇల్లీగల్గా చేసే పార్ట్ టైం కూడా వాళ్ళకి సరిగ్గా డబ్బులు రాకపోతే ఎంత ఇబ్బంది అనేది మీరు ఆలోచించండి. మనం జర్మనీకి మూవ్ అయితే జర్మనీలో వచ్చేసరికి లీగల్గా 20 hours పని చేయొచ్చు. సో 20 hours మించి 1 hour కూడా మిమ్మల్ని పని చేయనివ్వరు అకార్డింగ్ టు యువర్ కాంట్రాక్ట్. సో రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి జర్మనీలో. ప్లస్ వర్క్ కల్చర్ అనేది చాలా లిబరల్గా ఉంటుంది. అది పార్ట్ టైం అయి ఉండొచ్చు, ఫుల్ టైం అయి ఉండొచ్చు, మీ రైట్స్ మీకు ఉంటాయి. సో పార్ట్ టైం చేస్తున్నారని చెప్పి ఎంప్లాయర్ మిమ్మల్ని ఎక్స్ప్లోర్ చేయాలని లేదు అది, ఎందుకంటే మీకు ఉండాల్సిన స్ట్రిక్ట్ రూల్స్ మీకున్నాయి, అంటే మీకు ఉండాల్సిన స్ట్రిక్ట్ రైట్స్ మీకున్నాయి. సో దాంతోపాటు వచ్చేసరికి స్టూడెంట్గా పనిచేస్తున్నా, లేకపోతే ఫుల్ టైం చేస్తున్నా, మీకు ఒకవేళ సిక్ అయ్యారనుకో సిక్ లీవ్ పెట్టుకోవచ్చు. బట్ అమెరికాలో ఆప్షన్ లేదు. అసలు మనం పార్ట్ టైం చేయడమే తప్పు, అసలు ఇల్లీగల్. దాంతో మనం సిక్ లీవ్ ఇవన్నీ పెట్టుకుంటే వాళ్ళు లీగల్గా వాళ్ళేమి ఇవ్వరు. ఇది మనం పార్ట్ టైం గురించి. నెక్స్ట్ మనం వచ్చేసరికి ఎడ్యుకేషన్ ఫార్మాట్ ఎలా ఉంటుంది. అమెరికాలో వచ్చేసరికి నేను టాప్ 7 ఐ లీగ్ యూనివర్సిటీస్ పక్కన పెడితే మిగతా మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఎట్లా అంటే అన్ని గ్రూప్ వర్క్స్ ఉంటాయి, అంటే గ్రూప్ ప్రాజెక్ట్స్. కానీ లాస్ట్ ఫైనల్ 6 months వచ్చేసరికి క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ ఉంటుంది, అది కూడా ఒక గ్రూప్ ఆఫ్ 3 to 5 members కలిసి చేస్తారు. సో ఇలా అమెరికాలో
డిగ్రీ కంప్లీట్ చేయడం అనేది, అంటే మీ మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేయడం అనేది చాలా ఈజీ, అంత డిఫికల్ట్ కాదు. బట్ మనం జర్మనీలో కంపేర్ చేసుకుంటే మాత్రం ఎస్పెషల్లీ పబ్లిక్ యూనివర్సిటీలు అయితే కొద్ది కష్టము. అది కూడా అన్ని యూనివర్సిటీస్ కాదు, కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీయూ యూనివర్సిటీస్ అనుకో, టెక్నికల్ యూనివర్సిటీస్, అవి కొద్దిగా చాలా కష్టంగా ఉంటాయి. నెక్స్ట్ ఇంకొన్ని హై రెప్యూటెడ్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైడెల్బర్గ్ యూనివర్సిటీ కానీ, మన్హైమ్ యూనివర్సిటీ కానీ, ఇంకా అలా కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి, ఎల్యూఎం కానీ, ఇలా కొన్ని యూనివర్సిటీస్ వచ్చేసరికి మనం తీసుకునే కోర్స్ పట్టు కూడా ఉంటుంది. కొన్ని కోర్సెస్ ఏంటంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది, డిమాండ్ ఎక్కువ ఉన్న కోర్సెస్, అంటే మార్కెట్లో ఆ కోర్స్ ఒక డిమాండ్, అలాగే ఆ కోర్స్ ఒక అవుట్పుట్ డిమాండ్ ఎక్కువ ఉన్న కోర్సెస్కి వచ్చేసరికి ఏంటంటే యూజువల్లీ కొద్ది టఫ్గా ఉంటుంది కరికులం కానీ, లేకపోతే ఎగ్జామ్ పాసింగ్ కానీ అవంతా. వేరేస్ ప్రైవేట్ యూనివర్సిటీస్కి వస్తే మాత్రం చాలా మోడరేట్గా ఉంటుంది. పబ్లిక్ యూనివర్సిటీ అంత ఎక్స్ట్రీమ్గా ఉండదు, డిఫికల్ట్గా. బట్ మనం 2 yearsలో ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. అంటే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చదువుకుంటే 2 సంవత్సరాలు చాలా ఈజీగా మనం కంప్లీట్ చేసుకోవచ్చు ప్రైవేట్ యూనివర్సిటీ జర్మనీలో. సో ఇక్కడ మనం డిగ్రీ కంప్లీషన్కి వచ్చేసరికి 2 వైపులు చాలా ఈక్వల్గా ఉన్నాయి. అమెరికాలో ఈక్వల్గా ఉన్నాయి, జర్మనీలో ఈక్వల్గా ఉన్నాయి. బట్ పబ్లిక్ యూనివర్సిటీలో కొన్ని సెలెక్టివ్, కొద్ది డిఫికల్ట్గా ఉంటుంది. బట్ ఇన్ ది ఎండ్ కంప్లీట్ చేస్తారు. బెనిఫిట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈవెన్ అది 4 సెమిస్టర్స్ దాటి 5th 6th సెమిస్టర్కి వెళ్ళినా మనం లీగల్గా స్టూడెంట్గా పార్ట్ టైం చేయొచ్చు కాబట్టి ఎటువంటి ఫినాన్షియల్ స్ట్రెస్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏది డెప్ట్ కాదు, మనకి రిటర్న్స్ కూడా చాలా బాగా వస్తాయి. నెక్స్ట్ మనం చదువు అయిపోయిన తర్వాత జాబ్ మార్కెట్, అంటే అసలు జాబ్ మార్కెట్ ఎలా ఉంది, స్టూడెంట్స్గా ఉండొచ్చు లేదా జాబ్ సీకర్స్గా వచ్చిన వాళ్ళకి అమెరికాలో కానీ లేకపోతే జర్మనీలో కానీ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి. ఫస్ట్ నేను అమెరికా గురించి మాట్లాడతా. అమెరికా మనకు తెలిసిందే, అంటే అదొక ఐటీ హబ్ కాబట్టి ప్రపంచానికే. సో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, దాంతోపాటు ఎక్కువ జనాలు ఉండడం వల్ల కాంపిటీషన్ కూడా చాలా హ్యూజ్గా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ పడితే అప్లికేషన్కి 100,000 పైన అప్లికెంట్స్ వస్తారు. నేను ఆల్రెడీ నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, నేను వాళ్ళతో డిస్కస్ చేసింది ఏంటంటే ఒక అప్లికేషన్ పడితే దానికి తక్కువ 1000 మంది అప్లికెంట్స్ ఉంటారు. అంటే ఇంకా విత్ ఇన్ దట్ కాంపిటీషన్ మీరు అర్థం చేసుకోండి. వెరాస్ జర్మనీలో ఎట్లా అంటే అంటే ప్రెజెంట్ సిచ్యువేషన్ నేను మాట్లాడుతున్నా, 2024 to 2025 ఈ 2 yearsలో ఒక అప్లికేషన్ పడితే దానికి హార్డ్లీ ఒక 200 to 500 మంది అప్లికెంట్స్ ఉంటారు. దాంట్లో కూడా మళ్ళీ మీరు అప్లై చేసే జాబ్ పొజిషన్ బట్టి, ఆ ఎక్స్పీరియన్స్ లెవెల్ బట్టి మళ్ళీ కొద్దిగా ట్రిమ్ డౌన్ అయ్యిద్ది అన్నట్టు. సో జాబ్ మార్కెట్లో జాబ్ ఆపర్చునిటీస్ ప్రకారంగా 2 బెటర్గానే ఉన్నాయి. జర్మనీలో ఐటీకి కానీ, లేకపోతే ఆటోమొబైల్ కానీ, ఫార్మా కానీ, లేకపోతే మెడికల్ డిపార్ట్మెంట్లో చాలా మంచి స్కోప్ ఉంది. అలాగే ఎలక్ట్రానిక్స్లో వచ్చేసరికి ఎంబెడెడ్ సిస్టమ్స్ కానీ, లార్జ్ స్కేల్ VLS ఏదో అంటారు దాన్ని, ఇలాంటి డొమైన్స్లో చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా ఇంజనీరింగ్, డేటా సైన్స్, ఇలాంటి డొమైన్స్లో చాలా మంచి స్కోప్ ఉంది జర్మనీలో. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే జర్మనీ ఓవర్ అమెరికా ఏంటంటే జర్మనీలో మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది, ఎస్పెషల్ ఐటీ డిపార్ట్మెంట్ మ్యాన్ పవర్ షార్టేజ్ వల్ల. సో ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి, అంటే వాళ్ళకి అప్లికెంట్స్ ఉన్నారు కానీ వాళ్ళు ఎక్స్పెక్టెడ్ అంత నాలెడ్జబుల్ అప్లికెంట్స్ వాళ్ళకి ప్రజెంట్ అది షార్టేజ్ ఉంది. సో జాబ్ మార్కెట్ పర్స్పెక్టివ్లో జర్మనీ కూడా ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి కంపేర్ టు అమెరికా. ఇంకా జాబ్ అంటే జాబ్ గెయినింగ్ పర్స్పెక్టివ్లో వచ్చేసరికి జర్మనీ ఈజ్ 1 step ahead. నెక్స్ట్ మనం వర్క్ కల్చర్ గురించి మనం మాట్లాడుకుందాం. వర్క్ కల్చర్ వచ్చేసరికి జర్మనీలో వెరీ స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. సో మన ఇక్కడ జాబ్ మార్కెట్ వచ్చేసరికి ఫైనల్ వ్యూ పాయింట్ ఏంటంటే 2 బెటర్గానే ఉన్నాయి. కాకపోతే కాంపిటీషన్ ఒక సైడ్ ఏమో చాలా ఎక్కువ ఎక్స్ట్రీమ్, ఇంకో సైడ్ వచ్చేసరికి గుడ్ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్. సో మనం బట్ జర్మనీలో ఇంకొక మైనస్ ఏంటంటే అది మైనస్ ఉంది, ప్లస్ ఉంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ జాబ్ పర్స్పెక్టివ్లో జర్మన్ బాగా నేర్చుకొని వస్తే అసలు నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మీకు ఈవెన్ అమెరికాలో ఇన్ని జాబ్ ఆపర్చునిటీస్ కూడా దొరకవు. అన్ని జాబ్ ఆపర్చునిటీస్ కేవలం జర్మన్ నేర్చుకుంటేనే వస్తుంది. అది లేదు నేను ఉట్టి జర్మన్ లేకుండా ఇంగ్లీష్తో నేను మేనేజ్ చేయాలనుకుంటే కొద్దిగా కష్టం. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ అంటే గ్లోబల్లీ అన్ని చోట్ల, ప్రపంచంలో అన్ని చోట్ల ఈ కష్టాలు అనేవి ఉన్నాయి. అంటే జాబ్ మార్కెట్ చాలా ష్రింక్ అయిపోయింది, జాబ్ మార్కెట్ కూడా, జాబ్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. అది ఎనీ అదర్ ఫ్యాక్టర్స్, అది జియో పాలిటిక్స్ సంబంధించింది. సరే ఫ్యాక్టర్స్ ఏదైనా అయి ఉండొచ్చు. మన జాబ్ మార్కెట్ అనేది ప్రపంచం అన్నిటిలో చాలా వర్స్ట్గా ఉంది కాబట్టి. కాకపోతే
ఇంత డిఫికల్ట్ సిచ్యువేషన్లో కూడా మనం జాబ్ తెచ్చుకోవచ్చు అంటే ఎస్, జర్మనీలో ఈజీలీ పాసిబుల్. మనకి జర్మన్ లాంగ్వేజ్ బెటర్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు B2 లేదా B1 to B2 లెవెల్ ఉంటే ఐటీ ఇంజనీర్స్కి జాబ్ అనేది చాలా ఈజీగా అంటే చాలా ఫాస్ట్గా సెక్యూర్ చేసుకోవచ్చు అన్నట్టు. బట్ అమెరికాలో రిగార్డ్లెస్ ఆఫ్ లాంగ్వేజ్, ఎందుకంటే ఆబ్వియస్లీ అది ఓన్లీ ఇంగ్లీష్ బేస్డ్ జాబ్సే కాబట్టి 100% మనకి ఇంగ్లీష్ అంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుండాలి. దాంతోపాటు మన ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే పలానా టెక్ స్టాక్ పైన మనకి రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, రెలవెంట్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దాంతోపాటు మనం మాస్టర్స్ చేసినప్పుడు చాలా వినూత్నంగా, చాలా ఇన్నోవేటివ్గా మనం ఏమన్నా ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసి పోర్ట్ఫోలియోలో మెయింటైన్ చేస్తే తప్ప రావడం చాలా కష్టం. ఫైనల్ మనం జాబ్ మార్కెట్ గురించి మనం మాట్లాడుకుంటే జర్మనీ కొద్దిగా 1 స్టెప్ ఎడ్జ్ ఎక్కువ ఉంది కంపేర్ టు అమెరికా. సో ఈ వీడియోని మనం ఇక్కడితో ముగించుకుందాం. ఈ వీడియోలో మనం 2 పాయింట్ల గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా స్టూడెంట్స్గా వచ్చినప్పుడు యూనివర్సిటీ ఫీ ఆన్ అన్ యావరేజ్ ఎట్లా ఉంటుంది, ఆపర్చునిటీస్ ఎలా ఉంటుంది, లేదా ఎడ్యుకేషన్ మోడల్ ఎలా ఉంటుంది, దాంతోపాటు పార్ట్ టైమ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం, లేదా దాంట్లో ఉన్న డిఫరెంట్ ఫీజిబిలిటీస్, లెవెల్ ఆఫ్ ఫీజిబిలిటీస్ మనం మాట్లాడుకున్నాం. జర్మనీలో మీరు వెకేషన్స్ అప్పుడు ఫుల్ టైం కూడా చేయొచ్చు లీగల్గా. సో దాంతోపాటు స్టూడెంట్గా పనిచేస్తున్నప్పుడు కూడా మీకు కొద్దిగా ప్రొటెక్టివ్ లాస్ అనేవి మీకు ఉంటాయి ఫేవర్గా చేయడానికి కూడా. సో ఎంప్లాయర్ మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి కుదరదు. వెరాజ్ ఇన్ ది యూఎస్ ఎంప్లాయర్స్ అనేది అది పార్ట్ టైం, మోస్ట్లీ వాళ్ళు చేసేది రెస్టారెంట్స్లో కానీ షాప్స్ ఏదో ఒకటి. సో ఇట్లా ఇక్కడ చాలా ఎక్కువ ఎక్స్ప్లాయిట్ చేస్తుంటారు. ఇంకొక బిగ్ అడ్వాంటేజ్ నేను మర్చిపోయి చెప్పడం, మీకు తెలియచేయడం, జర్మనీలో మనం పార్ట్ టైం చేస్తున్నప్పుడే టెక్నికల్ పార్ట్ టైం కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇండియాలో ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఐటీ ఫీల్డ్లో ఆల్రెడీ పనిచేసి వచ్చాను నియర్లీ 2 years వరకు. నేను ఇక్కడ రాగానే నా 6 months తర్వాత నేను SAPలో జాబ్ కొట్టాను యాజ్ అ ఫ్రంట్ అండ్ డెవలపర్. సో ఇట్లా నా కెరియర్ అనేది చదువుకుంటూనే నా ప్రొఫెషనల్ కెరియర్ బిల్డ్ అయిపోయింది. నాకు జాబ్ కూడా నా మాస్టర్స్ అయిపోయి 6 months ముందే నాకు ఫుల్ టైం జాబ్ కూడా వచ్చింది. సో ఇట్లాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి జర్మనీలోనే, ఎందుకంటే లీగల్గా మనం చేయొచ్చు కాబట్టి జాబు చదువుకుంటూ. అదే ఇండియాలో మనకి ఎక్స్పీరియన్స్ ఉండి ఇక్కడికి వచ్చారు ఇంకో మాస్టర్స్కి జర్మనీలో చాలా ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. దాంతోపాటు లాంగ్వేజ్ అనేది లిటిల్ బ్యారియర్. లాంగ్వేజ్ నేర్చుకొని వస్తే జర్మనీలో అనేది మీ లైఫ్ చాలా బాగుంటుంది. జాబ్ పర్స్పెక్టివ్ కానీ లేకపోతే ఈవెన్ జాబ్ స్విచెస్ కూడా చాలా సీమ్లెస్గా ఉంటుంది జర్మనీలో. ఎటువంటి స్ట్రెస్ ఉండదు, ఎటువంటి హేజల్ ఉండదు. బట్ అమెరికాలో ఏంటంటే చాలా రిస్ట్రిక్షన్స్, చాలా ఇబ్బంది, ఫైర్ అండ్ హైర్ కల్చర్. సో నేను ఎప్పుడు పీకేస్తారో తెలీదు, దాంతో నీకు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, వీసా, ఇవన్నీ వీసాకి సంబంధించి మనం పార్ట్ 2లో మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో మనం ఇక్కడితో ముగించుకుందాం. నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే నేను మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్టు మీరు కూడా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్లస్ నైబర్స్తో షేర్ చేసుకోండి. మీకు ఏదైనా క్వశ్చన్ ఉన్నా లేకపోతే నేను ఫలానా పాయింట్ నేను చాలా బాగా చెప్పాను మీకు అనిపిస్తే కింద కమెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. సో దట్ నెక్స్ట్ టైం అలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు ఓకే పలానా కాంటెక్స్ట్ వచ్చినప్పుడు ఇట్లా సిమిలర్ వేలో మనం నరేట్ చేస్తే యూజర్స్ని ఎక్కువ అట్రాక్ట్ చేసుకోగలుగుతుంది, లేదా వాళ్ళకి ఎక్కువ అర్థమవుతుంది, వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఫీల్ అవుతున్నారు ఉద్దేశం అనే భావన నాకు కూడా కలిగిద్ది. మనం మళ్ళీ వచ్చే వీడియోలు కలుద్దాం. అందరికీ నమస్కారం.